హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము చెర్రీ పికింగ్ కి వెళ్తున్నాము. సమ్మర్ వచ్చిందంటే ఇలాగా చెర్రీ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బ్లూబెర్రీ ఇలా అన్ని పికింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కెనడా వచ్చిన తర్వాత మా బాబు ఫస్ట్ చెర్రీ పికింగ్. లాస్ట్ ఇయర్ ఈ టైం కి ఇండియాలో ఉండడం వల్ల మేము చెర్రీస్ ఇంకా స్ట్రాబెర్రీ పికింగ్ మిస్ అయ్యాము వచ్చేసరికి. ఈ ఇయర్ అయితే చెర్రీ పికింగ్ తీసుకొని వచ్చాను. చాలా స్వీట్ గా ఉంటాయి చెర్రీస్. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా చెర్రీ పిక్ మాత్రం వచ్చేస్తాము. చాలా హెల్త్ కి కూడా మంచివి. ఇవి మొత్తం ఇయర్ మొత్తం దొరకవు కదా, 2 months దొరుకుతాయి. సో ఈ 2 months అయితే మిస్ చేసుకోకుండా స్టోర్స్ లోని తీసుకుంటాం. ఇలా పిక్ వచ్చినప్పుడు కూడా కొనుక్కుంటాం అన్నమాట. మా ఆయన చేతిలో బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్ నింపుగా చెర్రీస్ నింపేసుకొని వెళ్ళేటప్పుడు పే చేసుకొని వెళ్ళిపోవాలి. ఆ బాస్కెట్ అలా $10. 3 years బ్యాక్ అయితే $5 ఉండే. ఇప్పుడు కెనడాలో అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి కదా, ఇంకా అది కూడా $10 చేసేసారు. మావాడేమో మేమందరం ఒకవైపు ఉంటే వాడు మాత్రం చెర్రీస్ పట్టుకొని ఒకవైపు వచ్చేస్తున్నాడు. ఏం తెంపాను చెప్పి? చెర్రీయా? చెర్రీ. హలో గైస్, చెర్రీ బాగుంటాయి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. చెర్రీస్ ఇంకా ఈ లోపల తింటే ఉంటది. నీకు తిని చూపిస్తా. పర్లేదు చూపించు. చూడండి, లోపల ఈ విధంగా ఉంటది. ఇంకోండి పిక్ ఉంటది. దీంట్లో లోపల ఎంత బాగుంటదో చూపించు. అమ్మేది పురుగులు ఉండే. ఏదిరా ఏదిరా చూపి. కాదమ్మా, పురిగేలా ఉందిరా. ఉన్నాయండి అమ్మాయి. లేదు లేదు. Cherries, and they have a really juicy flavor by the color they are. And like if you open them, there's gonna be a lot of juice and flavor. The color they are, the different taste they are. Like the dark ones have a sweet flavor, and the bright ones are sour. Okay. Tastes really good. You see there's any cherries? Okay. English ని ఇస్తరాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? Because some cherries is you're trying on, that's good. Yeah. Is on inside is on bugs, okay? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Hey, hello. Kiss man అందిస్తుంది. Kiss. Give me a kiss. Cute కదా? Hi guys. యమునా, ఫస్ట్ టైం చెర్రీస్ చూస్తున్నావా? ఫస్ట్ టైం చెర్రీసా? యమునా, నీలిమ. Mine also. అవునా, నువ్వు కూడా ఫస్ట్ టైమా? ఇప్పుడు చూసారు కదా, వాళ్ళు రీసెంట్ గానే కెనడా వచ్చారు. వాళ్ళకైతే ఫస్ట్ చెర్రీ పికింగ్ ఇది. వాళ్ళ బాబు ఇందాక ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కదా, ట్రై చేస్తున్నాడు. వాడు కూడా రీసెంట్ గానే స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మొత్తం మన ఇండియాలోని ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉంటది కదా, ఎక్కడైనా టైం పడుతుంది సెట్ అవ్వడానికి. పిల్లలు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. వాడు కూడా చాలా ఫాస్ట్ గానే నేర్చుకున్నాడు వెళ్ళిన 1 month లోనే స్కూల్ కి. హ్యాపీగా అందిన చెర్రీస్ అన్ని వాడే పిక్ చేసుకొని తినేవాడు. క్యూట్గా చూడండి ఎంత బాగా తింటున్నాడో. బట్ నేను ఎక్కువ తినివ్వలే, ఎందుకంటే డైరెక్ట్గా చెట్టు నుంచి తినేస్తున్నాడు కదా, మరి మంచిది కాదు, వాష్ చేసి ఇవ్వలేదు కదా అని చెప్పి భయంతో తినించేదాన్ని కాదు. నేనైతే చాలా చెర్రీస్ పిక్ చేశాను. చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. చాలా బాగుంది.
తిన్నావు, తిన్నట్లు కూడా డబ్బులు కట్టాలంట. స్కానింగ్ చేసి ఈ విలేజెస్లో ఉన్న ఈ ఫార్మ్స్ అంటే ఈ తోటలన్నీ చూడడానికి మేమున్న ప్లేస్ నుంచి రావడానికి 1 hour టైం పడుతుంది. అంటే 80 to 100 kilometers ఉంటుంది. వీళ్ళైతే ఓన్లీ వీకెండ్స్లోనే మాకు పిక్ చేసుకోవడానికి అలౌ ఇస్తారనమాట. అంటే మామూలు వీక్ డేస్లో వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళు సేల్ చేసుకుంటారు. అది లాస్ట్ పంట అంతా అయిపోయిన 2 weeks 3 weeksలోనే ఈ పికింగ్ అనేది ఇస్తారనమాట. లాస్ట్లో అది వీకెండ్స్ ఇస్తారు. ఇలా చార్జ్ చేస్తారు. ఇప్పుడు మా ఆయన పే చేయడానికి వచ్చారు. ఇవన్నీ కేక్స్ చేస్తారేమో మనం చెప్పాక. అవును, క్యారెట్ జింజర్ సూప్ అంట. సూప్స్ ఇవి మష్రూమ్ కెనడా వచ్చిన తర్వాత నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అందులో ఇదొకటి ఫ్రోజన్ ఫుడ్ అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రోజన్ ఫుడ్ అనేది నాకు తెలియదు. ఇక్కడ వీళ్ళు మాక్సిమం కెనేడియన్స్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తింటారు. సూప్స్ చూసారు కదా అక్కడ, పిజ్జాస్ ఇవన్నీ ఫ్రోజన్ వే. వాళ్ళు మళ్ళీ హీట్ చేసుకుని తింటారు ఇవన్నీ. ఇంకా వీళ్ళ షాప్ లో వాళ్ళు హోమ్ మేడ్ చేసిన కేక్స్, ఈ సూప్స్, ఈ పిజ్జాలు, ఇంకా జామ్స్ అన్ని చాలా ఉన్నాయి అన్నమాట. విలేజెస్ లో ఇలా ఏమన్నా కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేస్తారు కదా. దానివల్ల ఇంకొకటి విలేజెస్ లో షాపులు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళు కాస్ట్ కొంచెం ఎక్కువ వేసి అమ్ముకుంటారు. ఇక్కడ చూడండి, ఈ డాగ్ ని పట్టుకుంటే $3,000 రివార్డ్ ఇస్తారంట. అసలు ఇక్కడ ఎంత డాగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటారు. అఫ్ కోర్స్ ఆ బాండింగ్ ఏర్పడుతుంది. డాగ్ ఇంట్లో ఉందంటే డెఫినెట్ గా ఇష్టం ఉంటది ఎవరికైనా పెంచుకున్న తర్వాత. బట్ వీళ్ళు ఎంత మిస్ అవుతున్నారో, $3,000 ఇస్తున్నారంటే చాలా మిస్ అవుతున్నట్టున్నారు. మన ఇండియా మనీ అయితే 1,80,000 దగ్గర. మా వాడు చూడండి బ్రెడ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోదాం పదండి అంటున్నాడు. అయిపోతే అరిసేద్ది అక్కడ. హై హెత్తిక, హై. ఇంకా మొత్తం చెర్రీ పికింగ్ అయిపోయాక ఆ చెర్రీ ఫామ్ పక్కనే ఈ ఐస్ క్రీమ్ షాప్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం ఇక్కడికి చెర్రీ పికింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ. ఎందుకంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటది. ఇక్కడున్న ఐస్ క్రీమ్స్ అన్ని వాళ్ళు ఓన్ గానే ప్రిపేర్ చేస్తారనమాట. అన్ని ఫ్లేవర్స్. ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతాను ఏ ఫ్లేవర్ తీసుకోవాలని. ఒకవేళ తెలియని ఫ్లేవర్ తీసుకున్నాను అనుకోండి, బాగాలేదు మళ్ళీ పారేయాల్సి వస్తుంది అనేసి ఇంకా తెలిసిందే ఫ్రెంచ్ వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా ఆయన స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నారు. ఇంకా హ్యాపీ ఇక్కడ కలర్ఫుల్ గా ఉందని వాళ్ళు అన్ని తెచ్చిస్తే చూస్తున్నాడు ఐస్ క్రీమ్. ఇంకా నేను ఐస్ క్రీమ్ తినడం కాదు కానీ నేను చిన్నపిల్లని అయిపోయాను. చూడండి ఎలా తిన్నానో. మధ్యలో హ్యాపీకి తినిపించడం, నేను తినడం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము స్ట్రాబెరీ పికింగ్ కి వెళ్ళిపోయాము. ఇదే స్ట్రాబెరీ పికింగ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఉన్నాయా? మేము మాట్లాడుకుంటుంది లోటస్ పాండ్ కోసం అనమాట. అక్కడ కమల పువ్వులు ఉన్నాయి. ఇంకా ఎంత బాగుందో అసలు సీనరీ చూడడానికి. అయితే వీడియో తీసుకుందాం, కార్ ఆపండి అంటే మా ఆయన రిటర్న్లో వెళ్ళినప్పుడు తీసుకో అన్నారు. బట్ ఏమైందంటే రిటర్న్లో మేము వే మిస్ అయిపోయాం. వచ్చిన వేలో కాకుండా వేరే వేలో వెళ్ళాము. దానివల్ల లోటస్ పాండ్ తీయడం అవ్వలేదు. ఇక్కడ హ్యాపీ చూడండి స్ట్రాబెరీ పట్టుకొని తెగ తిరిగేస్తున్నాడు. ఇంకా తోట అంతా తిరిగేశాడు. ఏంటేంటో మాట్లాడేస్తారు ఈ పిల్లలు. ఈ ఏజ్లో అర్థమే కాదు. ఫామ్ వాళ్ళు చెప్పారు ఆ రోజే లాస్ట్ డే స్ట్రాబెరీ పికింగ్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇంకొక నెక్స్ట్ పంట వేస్తారు. ఈ పంటకైతే ఇదే లాస్ట్ డే అని చెప్పారు. లక్కీగా ఆ రోజు వెళ్ళాము. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అదే ఎండ కాసినప్పుడు అసలు పిక్ చేయలేము. పిల్లలు కూడా టైర్డ్ అయిపోతారు. బట్ వీళ్ళు క్లౌడీగా ఉండడం వల్ల పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. చిన్నవి, చాలా చిన్న స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఈ చెర్రీస్ లాగే ఉన్నాయి ఇవి కూడా. ఈ స్ట్రాబెరీ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ తోట అంతా హ్యాపీ ఎంత తిరిగాడంటే ఏవో మాట్లాడుకొని అటు ఇటు తిరిగేసేవాడు ఆ ఫామ్ అంతానా. ఏంటో ఆడు మాట్లాడుతుంటే నాకు ఒక్కొక్కసారి బాహుబలి మూవీలో కిరికిరి బాస్ అంటారు కదా, అలా అనిపిస్తుంది. ఏమీ అర్థం కాదు కానీ ఏదో చెప్పాలనుకుంటాడు. వాడే పిక్ చేసుకొని స్ట్రాబెర్రీస్ తినేసేవాడు. అసలు ఎంత క్యూట్గా తినేవాడో. అసలు పిల్లలు చూస్తుండగానే ఎదిగేస్తారు కదా. ఇప్పుడైతే తీసుకొచ్చి కూడా నాకు తినిపిస్తూ ఉంటాడు. అసలు చూస్తుండగానే హ్యాపీ ఎంత పెద్దోడు అయిపోతున్నాడో అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఫామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరి వచ్చాము లంచ్ అయిపోయాక. సో
బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే. దట్స్ ఇట్ ఫర్ వీడియో. హోప్ఫుల్లీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్యూటిఫుల్ పీపుల్. బాయ్ బాయ్.